హలో మావా, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫిట్నెక్స్ మోహన్. ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం చికెన్ డైట్ తీసుకుంటున్నాం కదా, ఆ చికెన్ డైట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు చికెన్ డైట్ చేసుకోవాలి, చికెన్ తినాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మీకు చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా మ్యారినేట్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే మీకు నేను చూపించలేకపోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ఒక కేజీ చికెన్ అయితే తీసుకోవటం జరిగింది. ఈ కేజీ చికెన్ ఒక బౌల్లో తీసుకుని మంచిగా అయితే కడుక్కుందాం. దీన్ని ఒక 2-3-4 టైమ్స్ అయితే వాటర్తో బాగా తెల్లగా వచ్చేటట్టు, ఇది చికెన్ని మనం మంచిగా తెల్లగా వచ్చేటట్టు కడుక్కుందాం. ఒక 2-3-4 టైమ్స్. నేను ఏంటంటే చికెన్ అనేది ఓన్లీ బ్రెస్ట్ మీట్, ఓన్లీ బోన్లెస్ మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే నాకు బోన్స్ తీసుకొని ఓన్లీ బోన్లెస్ తీసుకుంటాను. దీన్ని శుభ్రంగా 2-3-4 టైమ్స్ అయితే కనుక మనం ఎంత మంచిగా అయితే అంత మంచిగా తెల్లగా వచ్చేటట్టు, నిగనిగలాడేటట్టు మనం కడుక్కోవాలి. దానికి ఉన్న బ్లడ్ని కానీ దానికి ఉన్న చెడుని కానీ తీసేయడం అయితే జరుగుతుంది. చూసారు కదా, ఇలా అయితే మంచిగా అయితే కడుక్కున్నాం. 2-3-4 టైమ్స్ కడుక్కుని తెల్లగా వచ్చేటట్టు కడుక్కున్నాం. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే మనం ఎలా మ్యారినేట్ చేసుకోవాలి, ఏమేమి కలుపుకోవాలి, ఏమి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సాల్ట్ నేనైతే కనుక పింక్ సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. పింక్ సాల్ట్ అనేది చాలా మంచి డైట్కి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎంత వేసుకున్నా అంత ఉప్పు అనిపించదు, కానీ డైట్లోకి చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనం పసుపు అయితే తీసుకున్నాం. పసుపు కూడా చాలా మంచిది డైట్లోకి. ఇది ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకోవటం జరిగింది. తర్వాత వచ్చేసి కారం. ఇది కూడా ఏంటంటే రెడ్ చిల్లీ పౌడర్. ఇది మంచిదండి మనకి టేస్ట్కి. చాలామంది అనుకుంటారు అసలు కారం వేసుకోకూడదేమో అనుకుంటారు, కానీ ఇది వేసుకోవచ్చు. నేను ఏంటంటే 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనకి మసాలా. ఎక్కడ వచ్చేసరికి భయపడతారు మసాలా వాడొచ్చా వాడకూడదని. నేనైతే చికెన్ మసాలా అయితే తీసుకున్నా. చికెన్ మసాలా ఏంటంటే ఓన్లీ టేస్ట్ కోసం మాత్రం మామూలుగా ఇది 1 టేబుల్ స్పూన్ అయితే లైట్గా తీసుకోవటం జరిగింది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిరియాల పౌడర్, బ్లాక్ పెప్పర్. ఆ బ్లాక్ పెప్పర్ అయితే కనుక ఒక 1/2 టీ స్పూన్ అయితే తీసుకోవటం జరిగింది. మనం అన్నీ తీసుకోవచ్చండి. మన ఇంట్లో వండుకునే ప్రతిదీ. డైట్ అంటే బయట నుంచి ఏమి వేరే తీసుకోక్కర్లా, మన ఇంట్లోదే మాత్రమే తీసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే కనుక మనకి ఇది వేయటం వల్ల చాలా అంటే చాలా ఫ్లేవర్ వస్తుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఓన్లీ ఇంట్లో మాత్రమే ఉన్నది మాత్రమే తీసుకోవాలి, బయటది మాత్రం వాడద్దు. ఇంట్లో నీ స్వయంగా మీరు చేసుకున్నది అయితేనే ఇది 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. చాలా అంటే చాలా వేరే లెవెల్ ఉంటుంది ఫ్లేవరు. తర్వాత వచ్చేసి వీటన్నిటితో పాటు ఇంకా మంచి స్మెల్ రావడం కోసం కానీ మంచి టేస్ట్ రావడం కోసం అయితే కనుక ఇందులో అయితే కార్డ్ ఒక 100 గ్రామ్స్ అయితే నేను యాడ్ చేయడం జరిగింది. నా డైట్లో 100 గ్రామ్స్ కార్డ్ తీసుకోవాలి. అయితే నేను రైస్లో కాకుండా ఇలా చికెన్లో అయితే తీసుకున్నా. 100 గ్రామ్స్ కార్డ్ తీసుకొని ఇప్పుడు దీన్ని ఈ మిశ్రమం అంతా మనం ఇంగ్రీడియంట్స్ బాగా పట్టేటట్టు, చికెన్ పట్టేటట్టు కలుపుకొని శుభ్రంగా మిక్స్ కొట్టుకొని చేతితో పిసుక్కుంటూ మంచిగా చూసారా, పిసుకున్నప్పుడే మంచి స్మెల్ అయితే మనకు వస్తూ ఉంది. మనం లంచ్ టైం దగ్గర కూడా ఆగలేం ఆ స్మెల్కి. సో ఇలా కలుపుకొని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతిరోజు నేను ఇలాగే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. మార్నింగ్ టిఫిన్ అవ్వగానే నేను ఈ టైప్ ఆఫ్ చికెన్ తెచ్చేసుకొని కడుక్కొని ఇలా మిశ్రమం అంతా కలుపుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఆఫ్టర్నూన్ లంచ్కి, ఈవినింగ్ డిన్నర్ కూడా ఇదే తీసుకుంటాను. సో చూసారు కదా, ఈ టైప్ ఆఫ్ మనం చికెన్ని మనం తీసుకున్నట్లయితే కనుక మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది బాయిల్ చేసుకుని తిన్న తర్వాత. సో చాలామంది ఏంటంటే చికెన్ని ఎలా తినాలి, కర్రీ టైప్ తినాలా లేకపోతే ఎలా చేయాలా అలా చేయాలా అని చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. సో నేను ఈరోజు అయితే కనుక ఆ డౌట్ క్లారిఫై అవ్వడానికి మాత్రమే మీకు తెలియని వాళ్ళకి ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో మరిన్ని వివరాల కోసం, మరింత సమాచారం కోసం తెలుసు కదా, ఫాలో కొట్టండి మయ్యా.